దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు కదా, చెవికి వినబడదు, హృదయమునకు గోచరింపబడదు. చూడండి, సింహాల బోన్లో దానియేలు నేసినప్పుడు గర్జించు సింహాలు ఆకలిగొని ఏ విధంగా అర్చినను, మరి దేవుని యొక్క నిందారు కృప చేత దానియేలుని కాపాడబడి ఉన్నాయి కదా. అవి కంటికి కనబడని ఆశ్చర్యక్రియలు. చిన్నవాడైనటువంటి దావీదు సింహాలను చంపినాడు కదా. ఏ విధంగా సింహాలను చంపి ఉండొచ్చు? ఆయన గుర్తెరిగి ఉన్నాడా? హృదయంలో తలంచుకుని ఉన్నాడు? లేదు కదా. మరి యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో నుంచి బయటికి తీసుకొచ్చినాడు అని అతను అనుకుని ఉన్నాడా? నేను సముద్రపు చేపల నుంచి బయటకు వస్తానని కదా. జ్ఞానం లేని హనోకు కూడా ఏ విధంగా జ్ఞానపరుడై మరి ఓడను దేవుని యొక్క ఆలోచన కలిగి నిర్మించి ఉన్నాడు కదా. మరి వీరందరికి ఇచ్చినటువంటి జ్ఞానము అవి కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరం కాలేదు. ఇట్లాంటి వాక్యముల చేత నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని సమస్యల గుండా ఉన్నావో, ఇంకా బలహీనుడిని నీ లోకంలో జీవిస్తున్నావా? నీతో వేసే మాట్లాడుతున్నావు. బలము లేని వానికి బలమై ఉన్నటువంటి దేవుడు ఉండి ఉండగా ఎందుకు మనం బాధపడాలి? ఈ వాక్యం చేత నీతో మాట్లాడుచుండగా బలం పొందుకొని గర్జించు సింహాలని చుట్టూనున్నాను, నీ చుట్టూ వచ్చినను నేను యేసయ్య రక్షించి కాపాడని ఆశలు. ఈ కృప మనందరికి దేవుడు దీవించుంటాడు.